అందరికీ వందనములు. ఈ యొక్క ఆదివారపు దినమున సంఘముగా కూడుకొని రొట్టె ద్రాక్షరసములో పాల పంపులు పొందుతూ ఇంకా మనము ఆయన పరిచర్యలో ఆయన పనిలో ఎలా ఉండాలనే విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ రోజున మనము ఒక టాపిక్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఒక మంచి విషయాన్ని ప్రతి ఆదివారం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన ఈరోజు కూడా మనము మాట్లాడుకుందాం. నిన్నటి రాత్రి గల సమయంలో నాకు మైనాబాద్ మండలంలో ఈ యొక్క సేవకులందరూ గ్యాదర్ అయ్యి వాక్యానికి ఆహ్వానించారు. వెళ్ళి దేవుని మాటలు అందించడం జరిగింది. అయితే ఈ మొయినాబాద్లో దేవుని పనిలో ఉంటున్నామని పాస్టర్స్గా పిలువబడుతున్న వారందరూ ఏం జరిగింది అంటే రెండుగా విడిపోయారు. పాస్టర్స్ ఒక టీముగా ఉన్న వీళ్ళందరూ రెండుగా విడిపోయారు. రెండుగా ఎలా విడిపోయారు అని అంటే, కొంతమంది మేము ఫుల్ టైం సేవ చేస్తున్నాము, వాళ్ళేమో పని చేసుకుంటూ సేవ చేస్తున్నారు, కాబట్టి మనమందరం ఫుల్ టైం సేవకులము, వాళ్ళేమో పార్ట్ టైం సేవకులు, మన గుంపు వేరు వాళ్ళ గుంపు వేరు అని వాళ్ళని వీళ్ళంతా చులకనగా చూశారు. రాజు ఇక్కడ రన్న కనబట్టట్టు వాళ్ళను చులకనగా చూశారు. వాళ్ళకు ఆహ్వానం దేనికి లేకుండా పోయింది. వాళ్ళకి ఒకరోజు నేను కలిసి పనిలో ఉండండి, దేవుని మాటలు చెప్పడానికి ఇదంతా అవసరం లేదు, తతంగాలు అక్కర్లేదని చెప్పినా వినకుండా స్వార్థపూరితంగా ఒకడు ప్రెసిడెంట్ కావాలని, సెక్రటరీ కావాలని, ఇలా ఎవడి స్వార్థాలకు వారుగా విడిపోయి వీళ్ళని మొత్తానికి పక్కన పెట్టేశారు. వాళ్ళు నిన్నటి రాత్రికాల సమయంలో నన్ను వాక్యము దేవుని మాటలు అందించటానికి ఆహ్వానించారు. అప్పుడు వీళ్ళతో పంచుకున్నటువంటి టాపిక్ని రాత్రికాల సమయంలో నేను కొద్దిగానే, సమయం లేదు కనుక కొద్దిగానే దాన్ని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను మనకు కూడా మీకు కూడా అర్థం కావాలి అని, తర్వాత ఈ యొక్క లైవ్ ద్వారా కూడా వీక్షకులు చూస్తుంటారు కాబట్టి ఈ టాపిక్ అనేది కూడా అందరూ అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మరలా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఉద్యోగం చేయువారు సేవ చేయటానికి సేవకు పనికిరాడా? టైటిల్. ఉద్యోగం చేయువారు సేవకు పనికిరారా? ఉద్యోగం అనంటే దాని అర్థం, ఉద్యోగము అనేటటువంటి మాటకు అర్థం పని. పని పని చేయువారు, అది ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి కష్టమైన, ఎవరి చేతి కింద పని చేయకుండా స్వతహాగా పని నేర్చుకొని పని చేస్తూ ఉంటున్నది ఏదైనా సరే, ఇలా చేస్తూ పనిలో ఉంటే సేవకు పనికిరాడా? సేవ చేయటానికి అసలు వీళ్ళు పనికిరారా? వీళ్ళు పని చేయకూడదా? వీళ్ళు సేవనే చేయకూడదా? వీళ్ళు పని చేస్తున్నటువంటి వారు వీళ్ళు ఎవరు కూడా సేవ చేయకూడదా? అసలు నేను అనే ప్రశ్న ఏంటంటే, పని చెయ్యని వారు ఎవరున్నారు? మేము పని చేయట్లేదు, మేము ఉద్యోగం చేయట్లేదు, అది ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా మేము ఉద్యోగం చేయట్లేదు, మేము ఫుల్ టైం అంటున్నటువంటి వీళ్ళంతా పని చేయటం లేదా అంటే ఉద్యోగం చేయటం లేదా? ఎక్కడండి మేము జీతం తీసుకుంటలేదు, మేము
మేము ఎక్కడ పని చేయట్లేదు అని అంటారేమో. ఉద్యోగం అనే మాటకి అర్థం పని. ఉద్యోగం అనేటటువంటి మాటకి అర్థం పని. పని ఏదైనా పని. అంటే పైసలు తీసుకోవటమే పని. అక్కడ పని చేస్తే పైసలు వచ్చేదే పని అనుకుంటే పొరపాటు. పని ఏ పనైనా, పని ఏదైనా ఉద్యోగం. నువ్వు అది చేయటం లేదా? మేము ఫుల్ టైం అంటున్నటువంటి మీరంతా ఏ పని చేయటం లేదా అనేటటువంటి ప్రశ్న నాలో ఉత్పన్నం అవటం వల్ల వీళ్ళతో రాత్రికాల సమయంలో వీళ్ళని కొంచెం మీరందరూ సేవ చేయండి, దేవుని పనిలో మీరు ఉండండి అని వీళ్ళని ఎంకరేజ్ చేయటం జరిగింది. అయితే బైబిల్లో నుండి ఒక విషయం మనం ఆలోచన చేద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుండి మనం చూడగలిగితే, పిమ్మట భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభువు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత, తాను మరణం నుండి లేచిన తర్వాత వాళ్ళు నమ్మలేదు. శిష్యులు నమ్మనందున వారికి ఉన్నటువంటి అపనమ్మకం నిమిత్తము వారిని గద్దించాడు ఆయన. ఏంది మీరు నాతో ఇన్ని రోజులు ఉన్నారు, నన్ను మీరు నమ్మటం లేదని ఆయన వారిని గద్దించారు. రైట్. మరియు మీరేం చేయాలి తెలుసండి? మీరు లోకానికి వెళ్ళిపోయి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మీరంతా మంచి సువార్త. సర్వసృష్టికి ఏం ప్రకటించాలి? సువార్త. అంటే మంచి వార్త, మంచి వార్తను ప్రకటించండి అని అన్నాడు. ఓకే, కంటిన్యూ. అప్పుడు ఏం చేయాలి? మీరు ప్రకటిస్తారు కదా. ప్రకటించిన మీరు చెప్పిన మాటల్ని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిన వారందరూ బాప్తిస్మం తీసుకుంటారు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు అని అన్నాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని అన్నాడు. చాలు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పని చేయండి, ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎంత మంచి మాట. అంతేకాదు, ఏం చేయాలి? మీరు బాప్తిస్మాలు కూడా ఇవ్వండి అని అన్నాడు. మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి చూడండి. ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను ఏం చేయాలి? వీళ్ళు వెళ్ళి ఏం చేయాలి? శిష్యులు బాప్తిస్మం ఇచ్చి, ఇప్పుడు మార్కు సువార్తలో ఉన్నటువంటి విషయము, మత్తయిలో ఉన్నటువంటి విషయం ఒకటే సందర్భం. ఓకే, మీరు వెళ్ళి పని చేయండి, సువార్త ప్రకటించండి, సర్వలోకానికి మీరు సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటిస్తూ ఉంటే, మీరు వాక్యం చెప్తా ఉంటే, ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారికి మీరు బాప్తిస్మం వేయండి. అప్పుడు బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటే వాళ్ళందరూ నాకు శిష్యులు అవుతారు. ప్రభు చెప్తున్న మాట, నా శిష్యులు అవుతారు వాళ్ళంతా. అప్పుడు ఈ శిష్యులందరూ ఏం చేయాలంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వీళ్ళందరూ సువార్తను
ప్రకటించాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరి మీద ఉంది. వీళ్ళు ఏమని చెప్తున్నారంటున్నారు? మేము ఫుల్ టైం పాస్టర్స్ అండి, మేము ఫుల్ టైం సేవకులం అండి. మీకు ఈ విషయాలు మీకు తెలియాలి, అర్థం కావాలి కూడా. ఫుల్ టైము, పార్ట్ టైము, బైబిల్ ఏం చెప్తున్నటువంటి విషయం మనము మాట్లాడాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఈ ప్రపంచానికి వ్యతిరేకం కాదు. బైబిల్ ఉన్నటువంటి మాటల్ని మనము ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నాం, ఉన్నట్టుగానే చెప్తున్నాం. అతనికి ఆ వాక్యం అతనికి అనుకూలంగా మార్చుకున్న సమయానికి అది సెట్ అవ్వనందున మనం వ్యతిరేకంగా కనబడుతున్నామే తప్ప బైబిల్ మనం రాసింది కాదు. వారి దగ్గర అదే బైబిల్ ఉంది, మన దగ్గర అదే ఉంది. ఆ వచనం తీసి చదువుతున్నాము, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము, అంతవరకే మన బాధ్యత. వాళ్ళు తప్పుగా అనుకుంటే ఎలా చెప్పండి? మనం ఎవరు శత్రువులం కాదు. సంజీవరావుకి ఎవరు శత్రువులు లేరు. సంజీవరావుని వాళ్ళ శత్రువులుగా వాళ్ళు భావిస్తే దానికి నేనేం చేయలేదండి. ఈ రోజు వరకు తిరిగి వచ్చి ఎవరు నన్ను అత్తుకున్నా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఎవరినైనా సరే. ఎందుకంటే ఏ ఒక్కరిని కోల్పోవటం మనకి ఇష్టమో లేదు, మనం క్రైస్తవులం కూడా కాదు అలా చేయటం కూడా. దేవుని వారలారా, ఈయన మీరు వెళ్ళే శిష్యులను చేయమని చెప్పాడు. వీళ్ళు ఆ పనిలో ఉన్నారు. పనిలో ఉన్నటువంటి క్రమంలో మారిన వాళ్ళందరూ ప్రభు శిష్యులుగా మారుతున్నారు, చాలా మంచిది. కానీ కొంతమంది దేవుడు మమ్మల్ని, మేము ఫుల్ టైం ఉన్నాము, దేవుడు మమ్మల్ని పిలిచాడు పని కోసము, దేవుడు మమ్మల్ని పిలిచాడు అని అంటూ ఇతరులని చులకనగా, ఇతరులని తక్కువ చూపుతూ చూడటం వలన వాళ్ళు ఒకటిగా ఉండలేకపోయారు. నిజంగా దేవుడు ఎవరైనా పిలుస్తాడా? నువ్వు సేవ చేయి అని ఇలా పిలుస్తాడా? నువ్వు నా పనిలో ఉండు అని నేరుగానే దిగొచ్చి పిలుస్తాడా? బైబిల్ ఏమంటుంది? దేవుణ్ణి ఎవరైనా చూసారా అని అంటే బైబిల్ ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే దేవుని ఎప్పుడునూ ఎవడునూ ఎక్కడనూ చూడనూ లేదు, ఆయన స్వరమును విననూ లేదు. దేవుడే రావలసిన పనేంటి? ఆఫ్టర్ ఆల్ మన ఒక విలేజ్లో ఒక మనిషి దగ్గరికి పిలవటానికి అధికారిగా లేకుండే రాజకీయ నాయకుడు ఉన్నటువంటి వాడు ఒక మనిషి నుంచి మిమ్మల్ని రమ్మంటున్నాడు అని అంటే ఆ మాట ఎవరిది? వచ్చి పిలిచిన వాడు మాట ఎవరిది కదా? అప్పుడు పరిగెత్తుకొని పోతాడు. ఆ మాట కేవలం ఆ మాటకే కదా ఎంత బలం ఉంది. ఒక మనిషిని పిలవటం కోసమే తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని మరొక మనిషిని పంపించి ఇది నా మాటగా చెప్పు అని అతను చెప్పితేనే ఆ మనిషి వస్తున్నాడే. మనిషి వస్తున్నప్పుడు దేవుడే దిగొచ్చి చెప్పాల్సిన పని ఏముంది చెప్పండి? మనిషికే మధ్యవర్తి అవసరమైనప్పుడు దేవుడేం అవసరం? ఆయనను ఈ భూమి గాని ఈ మనుషులు గాని భరించనూ లేదు అని అంటాది. ఈ భూమి గాని ఈ మనుషులు గాని ఇది ఏది కూడా భరించదు. ఓ సందర్భంలో మాట్లాడుకుందాం రానున్న రోజుల్లో, చాలా మంచి విషయం అదంతా. ఎవరిని పిలుస్తాడు, ఎవరిని పిలిచాడు దేవుడు అనే దానికి మీరు చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ మాటలు మీరు చూడండి. 2వ అధ్యాయం 9వ మాట మంచి మాట ఉందో చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎక్కడి నుండి పిలిచాడట? ఈ మాట చాలా ఎంత బాగుంది చూడండి మిత్రులారా. ఎవరు పిలిచారు? వాక్యం చెప్తుంది, ఇదిగో మిమ్మల్ని చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచెను. ఎక్కడి నుండి పిలిచాడు? మనకన్నీ బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్న, మనకు వచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం ఆనే చూడాలి. ఎక్కడి నుండి పిలిచాడు అనంట? చీకటి నుండి.
మనకు చీకటి అంటే ఇది రాత్రి వస్తుంది చూసారా, లైట్ లేని చోటు అని అనుకుంటే ప్రమాదం. చీకటి అనేటటువంటి మాటకి అంధకారము, సాతానుకు సంబంధమైనది. దీని నుండి మీకు ఇదే ఈ పేజీ ఇలానే పెట్టుకోండి, మీరు అక్కడనే పెట్టుకొని మళ్ళీ వద్దాం అక్కడికి. అపోస్తల కార్యములు 26:18 మీరు చూడండి. అపోస్తల కార్యములు 26:18 మీరు చూడండి. 26:18. వారు, జాగ్రత్తగా వినండి మాట ఎంత బాగుంది. వారు చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి. చీకటి నుండి అనే మాటకి అక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు. ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళంటే ఎవరి అధికారం నుండి వచ్చారు? చీకటి అనగా ఎవరి అధికారము? సాతాను అధికారము, సాతాని క్రియలు, సాతాని పనులు. ఇక్కడ నుండి నాయందలి విశ్వాసం ఉంచి పాపక్షమాపణను, చాలు. వాళ్ళు సాతాను అధికారం నుండి ఎక్కడికి వచ్చారు? మరల చదువు అక్కడ నుండి. నాయందు విశ్వాసముల చేత పైనుండి సాతాను అధికారం పైన. వారు చీకటిలో నుండి వెలుగులోనికి. అనగా చీకటి అన్న దానికి మీనింగ్ సాతాను అధికారము నుండి దేవుని వైపునకు. ఈ పదం కావాలి నాకు, దేవుని వైపునకు. అనగా ఎక్కడి నుండి? సాతాను అధికారం అన్న మాటకి చీకటికి రిలేటెడ్. సాతాను అధికారము, సాతాను పనులు, అపవాది క్రియలు, అపవాది ఆలోచనలు. దాని నుండి ఎవరి వైపు? ఇప్పుడు దేవుని వైపు, అనగా వెలుగులోనికి. అనగా ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చీకటి నుండి అనగా చీకటి అనేటటువంటి మాటకి నిర్వచనం ఏంటిది? సాతాను నుండి, సాతాను క్రియల నుండి, సాతాను పనుల నుండి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు? వెలుగులోనికి. వెలుగులోనికి అనగా దేవునిలోనికి. రైట్, ఎంత బాగుంది తెలుసా బైబుల్, ఎంత చక్కని మాట చెప్పింది. ఇప్పుడు ఇది మీకు పాయింట్ బ్రెయిన్ లో ఉండిపోయింది. ఇప్పుడు చీకటి అనగా అపవాది క్రియలు, అపవాది పనులు, అపవాది ఆలోచనలు. దాని నుండి వెలుగులోనికి. ఇప్పుడు ఈ పదం వెలుగులోనికి అనేటటువంటి ఈ మాటను మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మరలా అక్కడికి రండి. ఇక్కడికి పేతురు గారు రాసినటువంటి పత్రికకి రండి. ఇప్పుడు ఆడ ఇందాక మనం చదివే కదా 2:9 వెలుగులోనికి. అయితే మీరు ఇప్పుడు మీరు అక్కడ చీకటి నుండి అనగా రాజు అపవాది పనుల్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అనగా దేవుని వెలుగులోనికి, అనగా మంచి క్రియలలోనికి, మంచి ప్రవర్తనలోనికి పిలిచాడట. ఎక్కడి నుండి పిలిచాడు ఇప్పుడు మనల్ని అనంటే, వన్స్ అపాన్ ఎ టైం మనం అందరము దేవుని నమ్మనప్పుడు, దేవుని గురించి మనం దూరంగా ఉన్న సమయంలో మనం అందరం ఎక్కడున్నవారమే? చీకటిలో ఉన్నవారమే. ఆ చీకటి విధానములో నుంచి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు మరలా వెలుగులోనికి పిలిచెను. ఇప్పుడు జాగ్రత్త, ఇక్కడ మనకు మనకు ఒక విషయం అర్థం కావాలి. ఇప్పుడు ఏంటిదంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాణ్ణి పిలిచాడు. పిలిచినాక ఏం చేయాలన్నాడు? ఎందుకు పిలిచాడట? గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఇప్పుడు అక్కనే ఉంది ఆ మాట, ప్రచురము చేయు నిమిత్తము. కంటిన్యూ చేయండి. ప్రచురము చేయు నిమిత్తము మీరందరూ ఏర్పరచబడిన వారును, ఏర్పరచబడిన వంశమును, మీరు రాజులైన యాజక సమూహమును, మీరంత పరిశుద్ధ జనమును. మీరంతా ఇప్పుడు ఎవరో తెలుసా? దేవుని సొత్తు.
మీరంత ప్రజలు, దేవుడు సొత్తైన ప్రజల. అప్పుడు అంతకుమందికి ఇక్కడున్నారు మీరు. ఇదిగో ఎంత బాగుంది చూడండి. మీరు వెళ్ళి ఏం చేయాలి, మీరు వెళ్ళి ఏం చేయాలి తెలుసా అండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను చెప్పండి. చెప్పి మీరు ఏం చేయాలి తెలుసండి? ఎవరైతే నమ్ముతారో నమ్మిన వానికి మీరు బాప్తిస్మమో ఇవ్వండి. అనగా బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, చీకటిలో నుండి వెలుగులోనికి వస్తున్నాడు ఇప్పుడు. అబ్బా, వెరీ గుడ్. ప్రకటించారు, పిలిచాడు. ఎలా పిలిచాడు ఇప్పుడు? ఎలా పిలిచాడు? ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడు కదా, చీకట్లో ఉన్నటువంటి వాడికి ఈ శిష్యులందరూ వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెలుగులోనికి రమ్మని ఎలా పిలుస్తున్నారు? ఏం చెప్పి పిలుస్తున్నారు? వాక్యము చెప్పి పిలుస్తున్నారు. వాక్యము చెప్తున్నారు. వాళ్ళు చెప్పటం వలన వాళ్ళు ఏం చేశారు తెలుసండి? మారు మనసు కలిగిన వారై మాకును బాప్తిస్మం ఇవ్వండి అని వారు వచ్చారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు తెలుసండి? దేవుడేమో ఇలా పిలిచాను అని వాక్యం చెప్తే, ఇప్పుడు వీళ్ళేమంటున్నారు తెలుసా అండి? దేవుడే మమ్మల్ని పిలిచాడు, నువ్వు సేవ చేయని పిలిచాడు మమ్మల్ని. నేను పడుకున్నాను రాత్రి, ఆయన నా దగ్గరికి వచ్చాడు, తల దగ్గర నిలబడి, రాజు నువ్వు లేవు, నా పని చేయవా, నువ్వు సేవ చేయవా అని పిలిచాడు. ఇది ఎంత విడ్డూరం, ఎంత ఆశ్చర్యము. కానీ బైబిల్ ఏమంటుంది? సువార్త ప్రకటన వలన, సువార్త పరిచర్య వలన చీకటిలో నుంచి వాడు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చేశాడు. వచ్చిన ఇతడు ఏం చేయాలి తెలుసా? వచ్చిన మీరందరూను, వచ్చిన మనం అందరమును ఏం ప్రకటించాలి ఇప్పుడు? దేవుని గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఎవరు ప్రచురం చేయాలి ఇప్పుడు? వెలుగులోనికి వచ్చిన ప్రతివాడు ప్రకటించాలి. ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన ప్రతివాడు ప్రకటించాలి. ఇప్పుడు వెలుగులోనికి వచ్చినటువంటి ప్రతివాడి అన్న మాటకిలో కేవలం కాపరి అనగా వాక్యం చెప్తున్నటువంటి సంఘ కాపరో, పాస్టర్ అని, రెవరెండ్లో, బిషప్, 62 22 అని పిలువబడుతున్న వీళ్ళు మాత్రమే పిలువబడిన వారా? సంఘానికి వచ్చే విశ్వాసులు అందరూ కూడా పిలువబడిన వారా? ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు పిలువబడిన వారే. సువార్త వలన ప్రతి ఒక్కరు పిలువబడిన వారే. పిలువబడిన వీరందరూ ఇప్పుడు ఏం చేయాలి? ప్రకటించాలి. నువ్వు ప్రత్యేకంగా నువ్వెట్లా పిలువబడ్డావు చెప్పాలి. నువ్వు ప్రత్యేకంగా నువ్వెట్లా పిలువబడ్డావు? దేవుడు మమ్మల్ని పిలిచానని జబ్బులు జరుస్తున్నారు. ఎలా పిలుస్తున్నాడు? కేవలము వాక్యం వలన మాత్రమే. వాక్యం వలన వచ్చినటువంటి మనమందరం కూడాను మన దగ్గరికి ఆ మధ్య 2 బ్రదర్స్ వస్తుండే. అప్పుడు ఆ బ్రదర్ లేచి నిలబడి ఒక సాక్ష్యం చెప్పాడు. ఏం తెలుసా అండి? దేవుడు నాతో మాట్లాడాడు, నా పేరు యేసు అని నువ్వు పెట్టుకొని నాకు చెప్పాడు, నా పేరు నువ్వు పెట్టుకొని చెప్పాడు, కాబట్టి నేను యేసు ప్రభు పేరే పెట్టుకున్నాను అని అన్నాడు మన దగ్గరకు వచ్చి. వాక్యము బాగా ఫలించటం వలన అతడు ఏం చెప్పాడు తెలుసా అండి? నేను చెప్పింది అబద్ధ సాక్ష్యం అన్నాడు. ఇక్కడనే అబద్ధ సాక్ష్యం చెప్పాను నేను అన్నాడు. ఎందుకు అబద్ధ సాక్ష్యం చెప్పావు అని అంటే, అతనిలో ఉన్నటువంటి ఒక మార్పు కలిగింది. ఏంటంటే వాక్యము నిజము. వాక్యము అతన్ని సరిచేస్తుంది. అతడు అన్నాడు, నా గొప్ప కోసము, నా మెప్పు కోసము అందరూ దేవుడు పిలిచాడని మోషే, దావీదు, పౌలు ఇలా పేర్లు పెట్టుకుంటుంటే ఏకంగా యేసుప్రభు పేరు పెట్టుకుంటే నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అనుకుని నేను యేసు అని పెట్టేసుకున్నాను అని అన్నాడు. ఇలాంటి కార్యక్రమాలు ఏముండవు, ఇలాంటివి ఏం జరగవు. కేవలము వాక్య పరిచర్య వలన పిలువబడ్డారు. నేను అనుకుంటాను, రాజు కంటే నాస్తికుడు ఎవరు ఉంటారేమని అనుకుంటాను నేను. రాజు కంటే నాస్తికుడు ఇంకోడు ఉంటాడు? దేవుడే లేడనేటువంటి వ్యక్తి మన ముందరనే కూర్చున్నాడు. దేవుడే లేడనేటువంటి వ్యక్తి మన ముందరనే కూర్చున్నాడు. పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళాడు. లేడన్న పక్షాన తన వాదన వినిపించాడు. ఏ రోజు కూడా రాజు నాకు దేవుడు వచ్చి కనబడి నన్ను ఇట్లా సరి చేశాడు, నేను ఉన్నాను అని నాకు చెప్పాడని ఏ రోజు కూడా మాట్లాడలే. కేవలం మనం మాట్లాడుతున్నాం చూసా విషయాలు, ఫ్యాక్ట్, నిజాలు. ఈ విషయాలు నిజాలు మాట్లాడుతున్నప్పుడు ఏమైతే తెలుసా అండి? అది
అది మనసుకు తగిలినప్పుడు, వాస్తవం అనేది అర్థమైనప్పుడు, నిజమే ఇది కరెక్ట్ అనేటటువంటి విషయానికి వచ్చిన మనిషి ఏమైపోతాడంటే వెలుగులోనికి వచ్చేస్తాడు. ఓహో, అంటే నేను ఇది ఫ్యాక్ట్ అనుకున్నాను, ఇది ఫ్యాక్ట్ కాదు. మరి ఈ భూమి, నింగి, నేల, నిప్పు, ఈ పంచభూతాలను పిలువబడుతున్నాయి, ఇవన్నీ ఎవరి ద్వారా ఒక ద్వారా మ్యానుఫ్యాక్చర్ కావాలి, ఎవరి ద్వారా ఒక ద్వారా రెడీ కావాలి. మరి ఎలా వచ్చాయి? తనకు తానేగా. ఎలా కలిగింది? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే, బిగ్ బ్యాంగ్ అంటే ఒక విస్ఫోటనం జరిగింది, బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ వల్ల ఈ విశ్వం వచ్చింది అనేటటువంటి సైన్స్ కి, బ్లాస్ట్ జరిగితే ఏం జరుగుతుంది? చెల్లా చెదురుగా పడిపోతాయి అంతా. ఒక బ్లాస్ట్ మీద పెట్టి చూడండి, ఒక చిన్న ఈ దీపావళి కదా మనం ఈ మధ్య చూశారు కదా, చెల్ల చెదురైపోయినాయి. మరి ఈ విశ్వము చెల్ల చెదురుగా ఆర్డర్లు ఎట్లా ఫామ్ అవుతుంది బ్లాస్ట్ జరిగితే? నీ మాట నీకే చెప్తున్నాను, సైన్స్కి నీ మాట నీకే చెప్తున్నాను. బ్లాస్ట్ జరిగితే ఆర్డర్లు ఎట్లా ఫామ్ అవుతుంది నువ్వు చెప్పాలి. అది కాదు, దేవుని వలన కలిగినవన్నీ. ఆ దేవుడే కనబడడు. కనబడని దేవుని గురించి ఎందుకు నీ తపన? నీ ప్రవర్తన, నీ విధానమును మార్చుకొని ఆయన గురించి, ఆయన కోసం నువ్వు బ్రతికితే సరిపోతుంది కదా. ఎనఫ్. మన పరిధి ఎంత ఉందో ఆ పరిధి వరకు మనం ఆయన గురించి ఆలోచన చేసి ముందుకు సాగిపోతే సరిపోతుంది కదా. ఎనఫ్. మమ్మల్ని పిలిచాడు అని అంటూ పాపం పని చేసుకుంటూ సేవ చేస్తున్న వారిని చులకనగా చూశారు కొందరు. బీఫాక్ట్ నిజమే చెప్తున్నాను నేను. నా మనసు చాలా బాధపడింది. మరి పొట్ట చేలిస్తే ఒక్క వాక్యం ఉండదు, ఒక్క వాక్యం రాదు. రెవరెండ్లు, బిషపులు అనేటటువంటి టైటిల్ మాత్రం ముందు అట్లా తొడిగేసుకుంటారు. వాడి స్వార్థం కోసం, వాడి అధికారం కోసం వాక్యాన్ని తన కోసం మలుచుకుంటున్నాడే తప్ప దేవుని కోసం ఒక మనిషిని నిజంగా నిలబెట్టాలి, ఆత్మను కట్టాలి, ఆయన పనులు అతన్ని ఉంచాలనేటటువంటి భావంతో ఎవడు లేడే. నిన్న వాళ్ళతో కూర్చున్నప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది. మేమందరం పనులు చేసుకుంటూ దేవుని పని చేస్తున్నామండి అని అంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. అబద్ధం ఇదంతా కూడా. బోధకులు ఉద్యోగం చేయకూడదు అంటున్నారు, బోధ చేసేవారు ఉద్యోగం చేయకూడదు అంటున్నారు. ఇప్పుడు బోధ ఎవరు చేయాలి? బైబిల్ ప్రకారం బోధ ఎవరు చేయాలి? ఎందుకు కొందరా అందరా? అందరు చేయాలి, బోధ అందరు చేయాలి. అప్పుడు బోధ చేస్తున్న వాళ్ళందరూ ఎవరు? బోధకులు. బోధ చేయటమే బోధకుడు. నేను ఇలా కూర్చుని నేను ఒక్కని అనుకోగలరు, పొరపాటు అది. అందరూ బోధకులే. ప్రకటిస్తున్న వారు, బోధ చేస్తున్నవారు, విషయాన్ని చెప్తున్నవారు. అయితే మరి వీళ్ళెవ్వరూ ఉద్యోగం చేయకూడదా? ఉద్యోగం అంటే ఏంటిది? పని చేయకూడదా? నువ్వెవడు పని చేయకూడదని చెప్పడానికి? నువ్వు ఏ వాక్య ఆధారం తీసుకొని నువ్వు పని చేయకూడదు అంటున్నావు? ఏ వాక్య ఆధారం తీసుకొని పని చేయకూడదు అంటున్నావు అండి నువ్వు? మొన్న లాస్ట్ మంత్లో మేము ఖమ్మం వెళ్ళాం. లక్ష్మి గారి వాళ్ళ కూతురి ఒక ఫంక్షన్కి వెళ్ళాం మేము అందరం, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళాం. అక్కడ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత జయరాజు గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన యాదవ్స్, ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన జయరాజు యాదవ్ అనుకుంటాను, జయరాజు యాదవ్. ఆయన వీళ్ళేమో వాల్మీకిలో బోయ, ఎవరు లక్ష్మి అంటే వాళ్ళు, వీళ్ళంతా బోయ వాళ్ళు. వీళ్ళంతా అంటే అలా పిలుచుకుంటుంటారండి. బైబిల్ ప్రకారం ఏం లేదు కానీ అలా పిలుచుకుంటుంటారు. అయితే ఆ వ్యక్తి ఉదయం లేచి బట్టలు అమ్ముతూ తన బైక్ మీద అన్ని బట్టలు వేసుకొని, టవల్స్, అండర్వేర్స్, బనియన్స్, ఇలాంటి క్లాత్స్ అన్ని పెట్టుకొని ఊరూరు తిరుగుతూ అమ్ముతుంటాడు. ఆయన అమ్ముతూ తనతో వచ్చినట్టు ఆ డబ్బులతో వచ్చినటువంటి దాంతో సేవ కార్యక్రమంలో ఉంటాడు, ఆయన పనిలో ఉంటాడు. నాకు చాలా ఆనందం అనిపించింది అతను చూస్తే, చాలా సంతోషం. జయరాజు గారు అని నాకు మనకి ఫేస్బుక్లో కూడా మనకి లైవ్లో వచ్చినప్పుడు కూడా తను
కొన్ని కామెంట్స్ పెట్టడం కానీ మనల్ని ఎంకరేజ్ చేయటం కానీ జరుగుతుంటుంది. జయరాజ్ గారు అని, అయ్యా నువ్వు ఇలా చేయటం మంచిది కాదు అని అన్నాం అనుకోండి, అతనికి మళ్ళీ జీవనోపాధి ఎలా, పరిస్థితులు ఎలా, కుటుంబ పోషణ ఎలా? బైబిల్ ఏమంటుందో తెలుసా? బైబిల్ ఏమంటుంది తెలుసా అండి? బైబిల్ పని చేసుకొని బ్రతకమంటుంది, బైబిల్ పని చేసుకొని తినమంటుంది. నువ్వేమంటున్నావు తెలుసా? మీరు పని చేయొద్దు అంటున్నారు. పని చేయకపోతే అతని ఇల్లు ఎలా గడుస్తుంది? అతని ఇల్లు ఎలా గడుస్తుంది? పాపం ఆయన దాసు గారితో చెప్పారు. చెప్తే తను నాకు ఫోన్ చేశాడు. పాపం వాళ్ళకి రేషన్ లేవంట, పాపం వాళ్ళకి కూరగాయలు లేవంట, పాపం వాళ్ళకి కనీసం హాస్పిటల్కి వెళ్ళటానికి డబ్బులు లేవంట. ఏం చేశారు తెలుసా ఈ ప్రపంచం? నువ్వు సేవకుడు, నువ్వు పని చేయకూడదు, నువ్వు సేవకుడు పని చేయకూడదు, సేవకుడు పని చేయకూడదు అని చెప్పి అతడు నిజమే అనుకొని, మన గ్రామం విషయం చెప్తున్నాను, అతను నిజమే అనుకొని ఏ పని చేయకుండా ఏం చేశారు తెలుసా అండి? పాపం అంత పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నాడు, ఊకుంటున్నాడు, దేవుని మాటలు చెప్తున్నాడు, ఊకుంటున్నాడు. వాళ్ళ దగ్గర రూపాయి లేదు, వాళ్ళు ఏమిస్తారు ఇతనికి? అతని దగ్గర వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటే కనీసం 5 రూపాయలు ఇస్తారేమో. వాళ్ళ దగ్గర లేనప్పుడు ఇతనికి ఏమి ఇస్తాడు? అప్పుడు ఏం తెలుసా అండి? ఉపవాసమే కదా. పుట్టిన పిల్లలు ఏమనుకోవాలి? వాళ్ళ పోషణ ఎలా, వాళ్ళ చదువులు ఎలా? పాపం నేటికి ఈ రోజుకి కూడా ఇదే పేదరికంలో అదే పరిస్థితిలో అతను మగ్గుతున్నాడు. ఎంత బాధ! ఎవరు చెప్పారు? అతని కంటే ముందు వచ్చిన తరం చెడు విషయాలు చెప్పేసింది, ఇలా మాట్లాడేసేసింది. నీకు అన్ని పుష్కలంగా ఉన్నప్పుడు, నీకు అన్ని పుష్కలంగా ఉన్నాయంటే నో ప్రాబ్లం, తప్పేం లేదు. పనిలో ఉండు, చేసుకోకు, సువార్త పని ఉండు. నీకు అన్ని ఆర్థికంగా బాగున్నప్పుడు ఏం చేస్తావు? నీ ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు నువ్వు పని చేసుకోవాల్సిందే. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? విశ్వాసులు ఏమైనా ఇస్తారేమో అని వాళ్ళనే ఎదురుటం ఉంటది. ఈయనకి ఏ పని లేనప్పుడు ఎవరిపైన డిపెండ్ అయి ఉంటాడు ఈయనయ్య? తనకు ఎవరికైతే వాక్యం అందిస్తున్నాడో వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటాడు. ఇక పాపం వాళ్ళ దగ్గర లేదు. ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్ ఏమంటుందో తెలుసా? చూడండి, దేవుడు పెట్టిన నియమం చూడండి ఎలా ఎంత బాగుందో. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం 17 నుంచి మీరు చూడండి. ఆయన ఆదాముతో నీవు ఉన్నావు కదా, ఆదాము నువ్వు నీ భార్యతో, నువ్వు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలను తిన్నావు గనక నీ నిమిత్తము నేల శపించబడింది. నువ్వేం చేయాలి తెలుసా? నేల శపించబడింది గనక ప్రయాసతోను ప్రయాసముతో నీ బ్రతుకు దినములన్నీయు నువ్వు దాని పంట తినాలి. ఎన్ని రోజులు తినాలట? బ్రతికిన దినములన్నీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రయాసముతో పని చెయ్యాలి, ప్రయాసపడి పని చెయ్యాలి. లేదండి, మనలో దేవుడు చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ఆయన ఇస్తాడు, అంతా మాకు ఇస్తాడు, మేము పని చేస్తాం, మాకు ఇస్తాడు. రాంగ్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది ప్రపంచం. అది కూడా మాట్లాడతాను నేను. చెమట కార్చి ఆహారం తిందు అని దేవుడు ఆజ్ఞాపించాడు, పని పెట్టాడు, ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు ఉద్యోగం చేయాలి. నువ్వు ఉద్యోగం ఏంటి తెలుసా? నీకు ఆహారం రావాలంటే నువ్వేం చేయాలి? ఆహారం రావాలంటే నువ్వు కష్టపడాలి. కష్టపడి పని చేస్తేనే నీకు ఆహారం వస్తుంది.
ఈ నియమం పెట్టింది ఎవరు ఇప్పుడు? ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? దేవుడే కదా. మీరు పని చేసుకొని తినాలి అన్నాడు, కష్టపడి ప్రయాసపడి, అది కూడా ప్రయాసం ఉండాలి. పనిలో ఏముండాలి? ప్రయాసం ఉండాలి, కష్టం ఉండాలి. కష్టపడి పని చేస్తే నీకు ఆహారం దక్కుతుంది, ఆహారం వస్తుంది అని చెప్పాడు ఆయన. ఇప్పుడు దేవుడు పెట్టిన నియమానికి వ్యతిరేకంగా మీరు పనే చేయొద్దంటుంది ఈ లోకం. మేము ఫుల్ టైం పాస్టర్స్, మేము ఫుల్ టైం సేవకులు అంటున్న వాళ్ళు ఏమంటున్నారు? మీరు పని చేయొద్దు అంటున్నారు. బైబిల్ ఏమంటుంది? పని చేయమని బైబిల్ అంటుంది. పని చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసండి? పని చేయకపోతే ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు ఎట్లుంటుంది తెలుసా అండి? సేవకుని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, ఎట్లా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతా. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, నీవు ఫుల్ టైంగా అంటే ఫుల్ టైం పార్ట్ టైం అనేది ఏం లేదు. అందరం పనిలో ఉన్నాం, పని చేస్తున్నాం. నీకు తోచిన పని నువ్వు పని చేసుకుంటూ ప్రకటించు, తప్పేమీ లేదు. కానీ ఇంకొక వ్యక్తిని నువ్వు కించపరచడం వల్లనే ప్రమాదం జరుగుతుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ మాట. మిగతాది మనం వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. 2వ అధ్యాయం 24వ మాట. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియో లేదు, ఇదియును దేవుని వలన కలుగునదని నేను తెలుసుకొంటిని. ఏంటిది? ఏం తెలుసుకున్నాడంటే, ఇది దేవుని వల్ల కలిగినది అని, దేవుని వల్ల కలుగుతుందని ఏం తెలుసుకున్నాడు అని అంటే, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియో. ఎంత బాగుందండి పదము. మేలుకరమైనది ఏమి లేదు. ఏంటిది మేలుకరమైనది ఏం లేదు అంటున్నాడంటే, పని చేసుకొని సంపాదించుకుంటే దానికి మించిన మేలుకరమైనది ఇంకొకటి లేదు. అబ్బా, వాట్ గ్రేట్ వర్డ్, మంచి మాట చూడండి బైబుల్. అందుకనే జయరాజు గారు పొద్దున్న లేచి వెళ్తాడు. మనం అందరం కూడా ఆయన పనిలో ఉన్నాం. మనం అందరం కూడా పొద్దున్నేసి పని చేసుకుంటూ ఉన్నాం, కష్టపడుతున్నాం. పని చేసుకునే తినాలి. ఇది దేవుడు పెట్టినటువంటి నియమము, దేవుడు పెట్టినటువంటి విధానము. మరి దీనికి వ్యతిరేకంగా నువ్వు పని చేయొద్దు అన్నావు అనుకోండి, మరి నీకు ఎట్లా వస్తుంది అప్పుడు పోషణ? నీకు ఎట్లా నడుస్తుంది? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, ఆయన దేవుడు మీకు ఇస్తాడు అన్నాడు అనుకోండి. ఇక చెప్తాను, దాని గురించి కూడా మాట్లాడతాం, మనం కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ సండేకి. అవి చూడండి, అవి ఎట్లుంటాయి, మీరు కూడా ఉండానంటే మీనింగ్ అది కాదు. దాని భావంలో, దాని ఆయన చెప్పినటువంటి ఇంటెన్షన్లో, అర్థంలో తీసుకోవాలి. ఏమంటున్నాడు, దానికి ఎందుకు అన్నాడని తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కష్టపడండి అని, ఇంత కష్టపడండి అని చెప్పిన తర్వాత కష్టపడకుండి ఉచితంగా ఆహారం వస్తుంది అనేటువంటి సందర్భం అని చెప్పాడా? కాదే. ఉద్యోగం చేయవారు సేవకు పనికి రాడానంటే బరాబర్ సేవకు పనికొస్తాడు. నువ్వు పనికి రావిక. ఎందుకు తెలుసండి? వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు చెప్తున్నావు. కార్యక్రమాలు అలానే ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? ఒక మీటింగ్ ఏర్పాటు చేశారనుకోండి, ఇతనికి ఇంకెక్కడి నుంచి లాభం లేదు. ఇక ఒక మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ మీటింగ్ 100 రూపాయలు సరిపోతున్నాయి అనుకో, ఇంకా ఇతడి ప్రయత్నం ఏం చేశారు సార్, ఎట్లా పెడుతున్నాం మీటింగు, రాజు మీటింగ్కి నువ్వు టెంట్ వేస్తావా, కార్పెట్లు వేస్తావా, మైకులు పెడతావా, ఓకేనా అని చెప్పేసి ఆ మీటింగ్ కోసం ఇంకా రాజు 100 రూపాయలు ఇస్తాడు, లక్ష్మి గారు ఇంకో 100 రూపాయలు ఇస్తారు. మీటింగ్ సరిపోయేది 100 రూపాయలు అయితే వసలయ్యేటివి ఎన్ని ఉంటాయి తెలుసా? అప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నావు అంటే, తప్పు చేయడానికి ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఇంకా ఇలాంటి కార్యక్రమాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఏం జరుగుతుంది అని అంటే, సరే నువ్వేం చేస్తున్నావు అనేది నాకు సంబంధం లేదు,
కానీ నువ్వేమంటున్నావనంటే ఫుల్ టైమే చేయాలంటే ఈ ప్రమాదం ఉంది అంటున్నాను. ఫుల్ టైమే చేయాలంటే తప్పుడు విధానం వస్తుంది. అదే నువ్వు ఫుల్ టైం నువ్వు కూడా చేయట్లేదు ఫుల్ టైం. ఎట్లా చెప్తాను నేను ఫుల్ టైం పాస్టర్స్ మేము ఫుల్ టైం సేవ చేస్తున్నాం అనేవాడు కూడా ఫుల్ టైం చేయట్లేదు. ఎట్లా చెప్తాను నేను. వాక్యం అంటుంది ఒకటి మాత్రం మనం నేర్చుకోవాలి, కష్టపడండి, పని చెయ్యండి, ఆహారం తెచ్చుకొని తినండి. ఇది దేవుడు పెట్టినటువంటి విధానం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మిగతాది వచ్చే వారం మాట్లాడుకుందాం.